నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల గేట్లు ధ్వంసమైతే భారీ నష్టం జరిగి ఉండేదంటూ ఆందోళన విపత్తులను వైసీపీ రాజకీయం చేస్తోందంటూ మంత్రి మండిపల్లి ఫైర్ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చునే జగన్ కు ప్రజల కష్టాలు తెలియవంటూ ఎద్దేవా పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోండి సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద 26 గేట్లు ఎత్తి 2,09,248 క్యూసెక్లు దిగువకు విడుదల ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోట్ల వెలికితీతకు అధికారులు బేకం సంస్థ సర్వ ప్రయత్నాలు చేస్తున్నా ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు. బోట్లు ఒక్కొక్కటిగా కాకుండా 3 బోట్లు కలిపి లింక్ ఉండడంతో వెలికితీయడంలో సమస్యలు వస్తున్నాయని మంత్రి రామానాయుడు తెలిపారు. 40 టన్నులు ఉన్న ఒక్కొక్క బోట్ను 3 బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్ కి పంపడం దుర్మార్గమన్నారు. బోట్లు కౌంటర్ వెయిట్స్ ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని నారా లోకేష్ సూచించారని మంత్రి రామానాయుడు తెలిపారు. 11,40,000 క్యూసెక్ల అత్యధిక వరద ప్రవాహం చుట్టుముట్టినటువంటి పరిస్థితిలో ఏదైతే పడవలు కొట్టుకొచ్చి అందులో ప్రత్యేకించి కౌంటర్ వెయిట్ని ఢీకొని ఏదైతే కౌంటర్ వెయిట్లు 3 ఏదైతే నష్టపోయినటువంటి స్థితిలో మన ఇంజనీర్లు అదేవిధంగా కన్నయ్యనాయుడు గారి యొక్క సహకారంతో 15-20 రోజులు పట్టేటువంటి సమయాన్ని 5 రోజుల్లోనే సక్సెస్ఫుల్గా కౌంటర్ వెయిట్ని నిర్మాణం చేసి బిగించడం జరిగింది. ఎందుకంటే దగ్గర 17 టన్నులు ఉండేటువంటి కౌంటర్ వెయిట్ని వితిన్ డేస్లో మనం చేయగలిగాం. కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ కుట్రల్ని బద్దలు కొట్టడానికి ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకం సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పడవని తీయడం జరిగింది. దానికి మించినటువంటి క్రేన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాల. ఏంటనేది చూస్తే 3 బోట్స్ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయని, అంటే మనం ఒక బోటుని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల ఒక 2 బోట్స్ని దాని కిందకి లాగుతున్నాయి. అంటే 3 బోట్లు అంటే దగ్గర 340, 120 అంటే 100 నుంచి 120 టన్నులు కెపాసిటీకి అది 3 లింక్ అయి ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంత దుర్మార్గం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకోవచ్చు, లేదా బోటు వెనకాల బోటు ఒక 10 నిమిషాలు, అరగంట, గంట, ఒక పూట తేడాగా వచ్చిందన్న యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు. కానీ 3 పడవలు ఒకే లంకె కింద కట్టి రావడం, ఆ 3 పడవలు అంటే 40 టన్నుల సామర్థ్యాన్ని 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏదైతే కౌంటర్ వెయిట్ని తాకితేనే కౌంటర్ వెయిట్ 2 ముక్కలైంది. ఈ 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి 3 బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ని కనుక తగిలి ఉంటే ఇవాళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఇవాళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చని కూడా చెప్తూ ఉన్నారు. 5-6 జిల్లాలకు త్రాగునీరు, లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర 170 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల ఆనకట్టుగా 70 సంవత్సరాల బ్యారేజీగా రైతులందరికీ కూడా సేవలు అందించే బ్యారేజీ మీద కూడా ఇటువంటి కక్ష ఉందా అంటే చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి.
విపత్తుల సమయంలో అందరూ సహాయం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్లు నందిగాం సురేష్ ను పరామర్శించారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చునే జగన్ కు ప్రజల కష్టాలేం తెలుస్తాయని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోతే ఆ బ్యారేజ్నే నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర పందింది ఎవరో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షం లేక ఉన్న తర్వాత ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన చర్యలకు ఆయన యొక్క నాయకులైతేనే పాల్పడుతున్నారంటే దాంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్న 10 రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ఆ రోజు సెప్టెంబర్ 2వ తారీఖున భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండడం జరిగింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందిగామ సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలు అవడం కూడా జరిగింది. కోమటి రామ్మోహన్, ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి విపత్తులు సంభవించిన రోజు మేము ఆ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండామని చెప్పి మేము ఒక పక్కల కష్టపడి పనిచేస్తూ ఉంటే నీ యొక్క నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏం చెప్తున్నా మేము ముందరికి తీసుకొస్తున్నాం. గుంటూరు జిల్లాకు సంబంధించిన పడవలు ఏవైతే 3 పడవలు సుమారు ఒక్కొక్క పడవ 50 టన్నులు ఉంటుంది. 120 టన్నుల పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ యొక్క కౌంటర్ గేట్స్ను ఢీకొన్నాయంటే ఒకసారి అందరూ గమనించాల. ఇవి ఎక్కడ ఫస్ట్ నిలబెట్టడం జరిగింది, ఎక్కడికి వర్షం తర్వాత ఎక్కడికి వచ్చాయంటే ఒకసారి ఆలోచించాల. ఎవరైతే మేము ముందు చెప్పామో ఆ నాయకుల యొక్క అనుచరుల యొక్క ఈ 3 బోట్లను దుర్మార్గంగా ఒక కుట్రతో ఈ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ను కూల్చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన తేవాలని ఒక కక్ష కుట్రతోనే అవి ఢీకొట్టడం జరిగింది. ఆ 3 గేట్లు, ఆ 3 కౌంటర్ వెయిట్స్ ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ తెచ్చే పరిస్థితి కూడా చేసింది ఎవరన్నంటే ఈ వైసీపీ వాళ్ళు కాదని మేము అడుగుతున్నాం. మీరు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఎలా చూస్తున్నాడో ఇక్కడ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. కేవలం 2 రోజుల్లోనే ఆ కౌంటర్ వెయిట్ స్థానాల్లో కొత్తవి తెచ్చి మరమ్మతులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ప్రజలకు నేను చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఏ రోజైనా వ్యవహరించావా అని నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే నువ్వు 2 రోజుల్లో ఒక 20 నిమిషాలు కూడా ప్రజల కోసం, ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించే టైం నీకు లేదని మేము అడుగుతున్నాం. 2 సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈరోజు గుంటూరు జైలుకి వచ్చి ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడ లక్షలాది మంది ప్రజలు 12 రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలు అయితేనే మా కష్టాలు అయితే నీకు పట్టవని ఆయన మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గురువింద గుంజ సామెత ఏమైతే ఉందో అది నువ్వు పాటిస్తావు. భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులు, కౌలు రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో జరిగిన కొల్లేరు, తమ్మిలేరు, ఉప్పుటేరు వరద సమీక్షా కార్యక్రమానికి వచ్చిన శ్రీనివాస్ రైతు సంఘం తరపున సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అన్నే భవనంలో శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. డెల్టా ఆధునీకరణ పనులు చేపట్టి పంట, మురుగు కాలువలు బాగు చేయాలని కోరారు. మిత్ర, శ్రీరామకృష్ణ కమిటీల సూచనల మేరకు కొల్లేరు, బొడమేరు, తమ్మిలేరు, ఉప్పుటేరు వరద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. ఏలూరుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.
ప్రధానంగా తమ్మిలేరు, అట్లాగే కొల్లేరు ఈ వరద పరిస్థితిని, అలాగే ఉప్పుడేరు వరద సమీక్ష కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏలూరు రావడం జరిగింది. ఈ సందర్భంగా సిఆర్ఐటి కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన సమీక్ష సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున వరద నష్టాలపై, పంట నష్టాలపై, రైతులను ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు ఒక వినతి పత్రాన్ని ఇచ్చాం. ప్రధానంగా ఈరోజు పంట నష్టాలకు సంబంధించి వరి పంటకి ఎకరానికి 10,000 రూపాయలు, హెక్టార్కి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీన్ని సంతోషకరమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ప్రకటించడం పట్ల, ముఖ్యమంత్రి గారు ప్రకటించడం పట్ల రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు పంట నష్టాలు ఈ కాలంలో, ఈ ఖరీఫ్ సీజన్లో అనేక సందర్భాల్లో వచ్చిన భారీ వర్షాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఒక్క వరి పంటకే కాకుండా పత్తి, మిర్చి, అట్లాగే మొక్కజొన్న, ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నష్టపోయిన పంటలకు సంబంధించిన ఈ ఎన్యూమరేషన్ సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాన్ని నమోదు చేసి రైతులకి, కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ వరద వల్ల నష్టపోయిన రైతుల యొక్క, కౌలు రైతుల యొక్క పంట రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. పంటల బీమా పరిహారం కూడా సకాలంలో వెంటనే ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కొల్లేరు వల్ల కానీ, తమిళేరు వల్ల కానీ, బొడమేరు వల్ల కానీ, ఇతర వాగుల వల్ల కానీ వస్తున్న వరద వల్ల ఏటా కూడా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ వరద ముప్పు నివారణకి శాశ్వత చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గోల్డ్ మార్కెట్లో నెలకొల్పిన గణపతి విగ్రహం వద్ద నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా స్వర్ణకార సంఘం, సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. తుకారం అధ్యక్షతన ఈ ఏడాది మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహించినట్లు తెలియజేశారు. స్వామివారి నిమజ్జనం అనంతరం సుమారు 5,000 మందికి అన్నదానం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత 20 సంవత్సరాల నుంచి గోల్డ్ మార్కెట్లో అత్యంత వైభవంగా శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. స్వర్ణకార సంఘం మరియు సువర్ణవర్తక సంఘం వారి సౌజన్యంతో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు తుకారాం గారి అధ్యక్షతన మేమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాలను గత 20 సంవత్సరాలు ఎంతో ఘనంగా జరుపుతున్నాం. ఇది 20 సంవత్సరం కాబట్టి ఇంకా ఘనంగా చేద్దామనే ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా అందరి సౌజన్యంతో ఇంకా ఘనంగా చేయాలని నిర్వహించుకుంటున్నాం. అలాగే రాబో 18వ తారీఖున అన్న సమారాధన చేయాలనుకుంటున్నాం. సుమారుగా ఒక 5,000 మందికి అన్న సమారాధన చేయాలని చెప్పి అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇలాగే ఈ 9 రోజులు పూజలు అందుకుంటున్న స్వామివారి మహా లడ్డు ప్రసాదం కూడా ఈ మన గోల్డ్ మార్కెట్లో వారికే పాటగా ఇస్తున్నాం. అది సోమవారం లడ్డూ పాట జరుగుతుంది 16వ తారీఖున, 18వ తారీఖున అన్న సమారాధన జరుగుతుంది. అలాగే పైన 21వ తారీఖున స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరపడానికి నిశ్చయించుకున్నాం. కాబట్టి పుర ప్రముఖులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరిగేలా మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. గణేష్ కమిటీ వారు ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం విగ్రహాలు ఎప్పటికప్పుడు పెద్దవి చేస్తూ చాలా అందంగా, చాలా రూపురేఖలు చాలా బాగా చేస్తూ
చాలా బాగా సూపర్గా చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంకా బాగా చేస్తున్నారు. గణేశోత్సవ కమిటీ వారికి నా అభినందనలు. నమస్తే అండి. మేము ప్రతి దసరాకు కూడా కోలాటం నిర్వహిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరి దగ్గర మన గుళ్ళ దగ్గర కానీ ఇలా వినాయక మహోత్సవాల్లో కానీ మేము కోలాటం అనేది నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కోలాట భజనకు మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ గోల్డ్ మార్కెట్ వర్తక సంస్థ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.